వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ బెంగాల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు టీఎంసీ పార్టీని చీకొడుతున్నారని తెలిసి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి మమతా బెనర్జీ ఏమంటారు అతలాకుతలం అవుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు, ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో సభల్లో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొన్నటికి మొన్న ఒక సభలో చూసినాం, నాకు కానీ ఓటేయకపోతే నాకంటూ ఒక వర్గం ఉంది, మీ అందరి సంగతి తెలుస్తా అన్నట్టు మాట్లాడటం. నిన్నటికి నిన్న స్వయంగా సొంత పార్టీ కార్యకర్త మీదే ఆడపిల్ల అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించడం. అంతేననుకుంటున్నారా? ఇంతకాలం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను చేస్తూ మమతా బెనర్జీ అక్కడ రాజకీయాలు చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఒక ముస్లిం సోదరుడు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఒకసారి ఆ వీడియో చూపిస్తా, చూపించినాక మాట్లాడుకుందాం. क्या किया है ममता बनर्जी हम लोग के लिए? सिर्फ हम लोग को बोला तुम लोग वोट लूट करने के लिए जाओ और आप किसी हिंदू भाई लोग को डराने के लिए जाओ। इस तरीका से काम में हम लोग को यूज किया है। यूज करते हैं मुसलमानों को, हिंदुओं को डराने के लिए यूज करते हैं। क्योंकि आज देखिए कहीं पे हिंदू भाई लोग सनातनी लोग को कोई रामनवमी होती है, कोई दुर्गा पूजा होती है, काली पूजा होती है, वहाँ पे जाके हमला करो, वहाँ पे रामनवमी में जाके मिट्टी में पत्थर मारो, वो तो करा देते हैं। बाद में है करा देते हैं हम लोग को देख करके, बाद में जेल हम लोग को खटना पड़ता है। मारते हैं हम लोग, मरते हैं हम लोग, जेल खाते हैं हम लोग, गोली चलाते हैं हम लोग, गोली खाते हैं हम लोग। यही तो ममता बनर्जी हम लोग को बंगाल के अंदर करके आते हैं। यही तो ममता बनर्जी का काम है। यही तो हम लोग के लिए डेवलप किया है ममता बनर्जी बंगाल के अंदर विकास। ఇది ఆన్ రికార్డ్ అనే ఛానల్ వాళ్ళు అక్కడ జనాలతో మాట్లాడడానికి పోయిన సందర్భంలోని ఒక క్లిప్పింగ్ అనమాట. ఇంకొకసారి మీకు చూపిస్తా, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు వినాలి. ఈరోజు రాజకీయ నాయకులు ముస్లింలలో కొందరిని ఏమంటారు మతాం మీద రెచ్చగొడుతూ ఆ రాష్ట్రంలో ఒక భయంకర వాతావరణాన్ని రప్పిస్తూ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల పేరు మీద ముస్లింలనే తొక్కేస్తూ వాళ్ళ పబ్బం ఎలా గడుపుకుంటున్నారు అనేది ఈ అన్న చాలా క్లియర్గా చెప్పాడు. మళ్ళొకసారి వినండి. नहीं है बंगाल का अंदर हम लोग का मुस्लिम के लिए एक कॉलेज नहीं है, एक यूनिवर्सिटी नहीं है, एक स्कूल नहीं है। क्या किया है ममता बनर्जी हम लोग के लिए? सिर्फ हम लोग को बोला तुम लोग वोट लूट करने के लिए जाओ और आप किसी हिंदू भाई लोग को डराने के लिए जाओ। इस तरीका से काम में हम लोग को यूज किया है। यूज करते हैं मुसलमानों को, हिंदुओं को डराने के लिए यूज करते हैं। क्योंकि आज देखिए कहीं पे हिंदू भाई लोग सनातनी लोग को कोई रामनवमी होती है, कोई दुर्गा पूजा होती है, काली पूजा होती है, वहाँ पे जाके हमला करो, वहाँ पे रामनवमी में जाके मिट्टी में पत्थर मारो, वो तो करा देते हैं। बाद में है करा देते हैं हम लोग को देख करके, बाद में जेल हम लोग को खटना पड़ता है। मारते हैं हम लोग, मरते हैं हम लोग, जेल खाते हैं हम लोग, गोली चलाते हैं हम लोग, गोली खाते हैं हम लोग। यही तो ममता बनर्जी हम लोग को बंगाल के अंदर करके आते हैं। यही तो ममता बनर्जी का काम है। यही तो हम लोग के लिए डेवलप किया है ममता बनर्जी बंगाल के अंदर ఇది నిజంగా కూడా ముస్లింల మీద అభిమానం ఉంటే వాళ్ళని చదివించాలి, ఉన్నత విద్యావంతులు చేయాలి, వాళ్ళ కోసం స్కూల్స్ కట్టాలి, వాళ్ళ కోసం కాలేజెస్ కట్టాలి, వాళ్ళ కోసం యూనివర్సిటీలు ఉండాలి. చదువుకొని దేశాన్ని ప్రేమించే భావి భారత పౌరులుగా వాళ్ళు మారడానికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కారణం అవ్వాలి. కానీ వాళ్ళను తప్పులు చేయడానికి వాడుకోకూడదు. హిందువుల మీద రాళ్ళు ఇసిరేయడానికి, హిందువుల మీద దాడులు చేయడానికి, హిందువులను తిట్టడానికి, దీని ద్వారా హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడమే కాదు, ముస్లిమ్స్ అరెస్టులు కావడానికి, ముస్లింల జీవితాలు నాశనం అవడానికి కూడా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కారణమవుతున్నాయి. అందులో ప్రథమంగా ఉంది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అని చెప్తున్నాడు. ఒక్కసారి దీని గురించి మనం తెలంగాణకు కంపేర్ చేసుకొని మాట్లాడదాం. ఈరోజు ఓల్డ్ సిటీ 7 నియోజకవర్గాలు ఎవరు అవునన్నా కాదన్నా ఎంఐఎం ఖాతాలోనే పడతాయి. అక్కడ పార్లమెంట్ కూడా ఎంఐఎంకే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుందాం. అక్కడ కరెంటు బిల్లులు కట్టకపోతే మీరు రాష్ట్రానికి మేలు చేసే ఒక వ్యక్తిగా, భారతదేశ పౌరుడిగా రాజ్యాంగ ప్రకారం మీరు కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పాలి. కానీ కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తున్నారు? కరెంటు బిల్లు కట్టడానికి అడగడానికి వెళ్తున్న ఉద్యోగుల మీద రాళ్లతో కొట్టుడు, కర్రలతో కొట్టుడు, వాళ్ళని పొడిచేసుడు, ఇంటి పన్నులు, వాటర్ పన్నులు, అక్కడ దాకెందుకు ఫంక్షన్ హాల్కి సంబంధించి వెళ్తే అతన్ని దారుణంగా చంపేశారు కొట్టి. ఈరోజు అక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు, బలాత్కారాలు చేస్తే కేసులు అవుతే కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు వెళ్ళి ఇడిపించుకొని వస్తున్నారు. నిన్నగాక మొన్న అర్ధరాత్రి 2 గంటలకు
బైకులతోటి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతుంటే, వితౌట్ హెల్మెట్గా, త్రిబుల్ రైడింగ్గా, ఆ సౌండ్లు ఎక్కువగా చేసుకుంటూ తిరుగుతుంటే, ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే, ఇదే ఎమ్మెల్సీ కార్పొరేటర్ వెళ్ళి ఎంఐఎం నాయకులు అక్కడ ముస్లింస్లను వరకు కేసులు లేకుండా విడిపించుకొని తీసుకొచ్చారు. నిజంగా ముస్లింలను బాగు చేయాలి అనుకుంటే ఈరోజు ఓల్డ్ సిటీ ఇంకా ఎందుకు అలా ఉంది? ఓల్డ్ సిటీ గల్లీలు ఎందుకు మారలేదు? ఓల్డ్ సిటీలో ఉన్న పిల్లల భవితవ్యాలు ఎందుకు మారలేదు? వాళ్ళు ఎందుకు ఇంకా పంచర్ షాపులలోనే ఉన్నారు? ఎందుకు ఇంకా వాళ్ళు పండ్లు అమ్ముకుంటూనే ఉన్నారు? 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని డెవలప్ చేయలేకపోతున్నారు? వర్క్ బోర్డు పేరు మీద కూడా తెలంగాణలో బోలెడు ఆస్తులున్న తర్వాత కూడా. ఇది నేను చెప్తుంది కాదు, ఓల్డ్ సిటీ నుంచి చాలామంది అమ్మాయిల కిడ్నాపింగ్ జరుగుతోంది, దుబాయ్ లాంటి కంట్రీస్ అమ్మాయిల్ని కొనుక్కొని వెళ్తున్నారు అంటూ ఒక నేషనల్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, డ్రగ్స్కి ఓల్డ్ సిటీ అనేది ఒక అడ్డాగా మారిపోయింది అని. రైసిన్ తయారు చేయాలి, హిందువుల ప్రసాదంలో కలిపి చంపేయాలి అనుకున్న ఒక ఉగ్రవాది ఓల్డ్ సిటీలోనే దొరుకుతున్నాడు. అంటే ఈరోజు ఓల్డ్ సిటీ దేనికి అడ్డాగా మారింది? నిజంగా ముస్లిం నాయకులు ముస్లింల కోసమే పనిచేస్తే ముస్లిం ఉన్మాదులు తయారవుతారా? భావి భారత ముస్లిం పౌరులు తయారవుతారా? ఎందుకు తయారవ్వట్లేదు అంటే, ముస్లింలను ఎదగనివ్వకుండా వాళ్ళలో మౌలానాలు, మౌల్వీలు నింపే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ, వాళ్ళను ఉన్మాదులుగా మారుస్తూ, వాళ్ళకు రాళ్ళు మాత్రమే ఇస్తూ, వాళ్ళకు కర్రలు మాత్రమే ఇస్తూ, వాళ్ళను విషం మాత్రమే తయారు చేయండి అనేలాగా చూసే కొందరు వ్యక్తుల స్వార్థపూరిత రాజకీయాల వల్ల చాలామంది ముస్లింల జీవితం ఈరోజు నాశనం అవుతుంది అన్నది చాలా క్లియర్గా చెప్తున్నాడు. అది పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ కానీ, మిగిలిన స్టేట్స్లో కానివ్వండి, ఇక్కడ ఓల్డ్ సిటీ విషయంలో కానివ్వండి, ఇదే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి. నిజమైన భవిష్యత్తు అంటే ఏంటి అనేది చూపించాలి. దేశం కోసం బ్రతకడానికి మించి మరేది లేదు అనిపించాలి. హిందూ ముస్లిం భాయి భాయి సెక్యులర్గా ఒక హిందువే కాదు మనం కూడా ఉండాలి అని నేర్పించాలి. అలా నేర్పించని రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ మీకు 6 అడుగుల గోతి తవ్వుతున్నట్టే తప్ప మీ ఎదుగుదలకు చెయ్యందిస్తున్నట్టు కాదు. ఇక్కడైనా ముస్లిం సోదరీమణులంతా కళ్ళు తెరుచుకోండి. ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు. ఈరోజు ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, మీ సోదరుడు చెప్తున్న మాటలే. ఆయన మాటల్ని వినైనా మీ భవిష్యత్తు ఏ పార్టీ అయితే మీకు ఒక మంచి జీవితాలను ఇస్తుంది, 3 ముక్కల మాటలు చెప్పేసి మీకు విడాకులు అనేవి లేకుండా చేసింది ఎవరు, చట్టపరంగానే ఎదుర్కోవాలని ఈరోజు మీ విలువల కోసం ప్రయత్నిస్తుంది ఎవరు అనేది తెలుసుకొని అలాంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోండి. అప్పుడే మీ భవితవ్యాలు, మీ పిల్లల భవితవ్యాలు మారతాయి. లేదు అంటే ఖచ్చితంగా సమాజంలో మీరు అవమానపడుతూనే ఉండాల్సి వస్తుంది. అది చూస్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.